మీరు సొంతంగా టోకెన్ తయారు చేయాలనుకుంటున్నారా, లేదా సొంతంగా ఒక కాయిన్ తీసుకురావాలనుకుంటున్నారా, దానికి కావాల్సిన సపోర్ట్ కావాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మీరు కూడా దీంట్లో చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్స్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ వెబ్ 3.0 ఎన్ఆర్ఆర్ ట్రెండ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో కొత్త విషయం మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు guru.fun అనే ఒక కొత్త అప్డేట్ వచ్చింది. దీనికి మన మెటావెల్కు సంబంధం ఏంటి, అసలుకి దీని గురించి ఎంత చదివినా మాకు అర్థం కావట్లేదు సార్, దీనికి సంబంధించి కొంత వివరాలు చెప్పండి అని చాలామంది టీం కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము డిస్కస్ చేద్దాం. ఇది లాడో గారికి లేదా మన మెటావెల్ కమ్యూనిటీకి ఉపయోగపడేదా లేదా అనేది కూడా మనకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకు అర్థమైపోతుంది. సో సంతోష్ సార్, దీనికి సంబంధించిన కొంత డీటెయిల్స్ మన కమ్యూనిటీ కోసం వివరించండి. చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టాపిక్ ఇది. చివరిలో మనం దీని గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అందరూ కూడా. సార్ అన్నట్లుగా అసలు మెటావేల్కి దీనికి లింక్ ఎలా ఉంది, అసలు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎవరైనా ఏదైనా ఒక అంశాన్ని మాటలు లేకుండా కేవలం పిక్చర్స్ రూపంతోనో, ఒక ఎక్స్ప్రెషన్స్ రూపంతోనో చెప్పాలి అని అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది అనేది మనకి ఈ మధ్య మనం యూట్యూబ్స్లో కానీ లేదంటే మామూలుగా ఫొటోస్లో చూస్తున్నాం. దాన్ని మీమ్స్ అనే ఒక పేరుతో దాన్ని అంటున్నారు. సో అవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ మీమ్స్ అన్నీ కూడా. ఓకే, అయితే 2013లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన గురించి మీకు చెప్తాను. అప్పటికి 2013 నాటికి ఒక డాజీ అని ఒక కుక్క, దాని ఫోటో ఎలా ఉంటుందంటే ఒక ఫన్నీగా ఉంటుంది. దాన్ని ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్కి, ఎక్స్ప్రెషన్కి అది చూపించడానికి దాన్ని బాగా వాడేవారు అనమాట. 2013లో అది బాగా టాప్ అయినటువంటి ఒక మీమ్. అయితే దాన్ని బేస్ చేసుకొని ట్విట్టర్లో ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి జాక్సన్ అనే ఒక పర్సన్ దీన్ని బేస్ చేసుకొని నేను ఒక క్రిప్టో కరెన్సీని తీసుకొస్తాను అని చెప్పి ఒక ఫన్నీగా ఒక కమెంట్ పెట్టాడు. ఫన్నీగా ఒక కమెంట్ పెట్టడం వల్ల ఆ ట్విట్టర్లో పెట్టినటువంటి ఆ ట్వీట్ అనేది చాలా చాలా వైరల్ అయిపోయింది. ఎంత వైరల్ అయిపోయిందంటే యుఎస్లో ఉండేటువంటి మరొక పర్సన్, బిల్లీ అని ఒక పర్సన్, దాన్ని నిజం ఎందుకు చేయకూడదు, ఈ ఐడియా బాగుంది కదా, ఈ మీమే ఇంత టాప్ అయితే దీని బేస్ మీద వచ్చినటువంటి కాయిన్ ఇంకెంత టాప్ అవుతుందో అన్న ఒక ఆలోచనతోటి అతను ఇచ్చినటువంటి ఐడియాలకి ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం వల్ల ఈ యుఎస్ పర్సన్ దాన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేసి సొలానా బ్లాక్ చైన్లో ఒక టోకన్ లాగా తీసుకురావడం జరిగింది, మీమ్ డాజీ కాయిన్. అలా మొట్టమొదటిగా పుట్టినటువంటి మీమ్ కాయిన్ ఆ డాజీ కాయిన్. సో దాని మీద ఆ పర్టికులర్ ఆ కుక్క ఏదైతే ఉంటుందో డాజీ అనేది, దాని ఫోటో ఉంటుంది దాని మీద కూడా కాయిన్కి సంబంధించి. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇది ఒక ట్రెండ్ లాగా, అంటే మీమ్స్తో కూడా ఒక కాయిన్ని సృష్టించవచ్చు, టోకెన్స్ని సృష్టించవచ్చు అని చెప్పేసి మీమ్ కాయిన్స్ అనేది మొదలైంది. సో మీమ్ కాయిన్స్ అనేది ఒకరి సొత్తు కాదు, ఒకరి ఐడియాలజీ మీద డెవలప్ అయినటువంటి, సోలానా బ్లాక్ చైన్లో డెవలప్ అయినటువంటి ఒక క్రిప్టో కరెన్సీస్ టోకెన్స్ అనమాట. ఇప్పుడున్నటువంటి గణాంకాల ప్రకారంగా ఒక రోజుకి కొన్ని వేల మీమ్ కాయిన్స్ అనేది మార్కెట్లోకి వస్తున్నాయి, కానీ అవి నిలబడట్లేవు. కారణాలు ఉన్నాయి దానికి కూడా. అది వచ్చినటువంటి కాయిన్ సప్లై కావచ్చు, దాని బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే దానికి ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు. దీన్ని బట్టి చాలా కాయిన్స్ ఇన్యాక్టివ్కి వెళ్ళిపోతున్నాయి, కొన్ని మాత్రం ఇంకా డిమాండ్ క్రియేట్ అయ్యి బాగా టాప్లో ఉన్నాయి. అలాంటిదే మొట్టమొదటి డాజీ కాయిన్, రెండవది పెప్పే కాయిన్, తర్వాత మనకి షిబు కాయిన్. ఇలాంటివి చాలా కాయిన్స్ మనకి మార్కెట్లో మీమ్ కాయిన్స్గా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇప్పుడు దీని గురించి మనకు వచ్చినటువంటి ప్రస్తావన ఎందుకంటే, మనకున్నటువంటి ప్లాట్ఫామ్స్ రోడ్ మ్యాప్లో డబ్ల్యూ పంప్, లాడో గారు దీని గురించి బాగా క్లియర్గా మనకి చెప్పారు. డబ్ల్యూ పంప్ అనేది కూడా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది, కాకపోతే అది సొలానా బ్లాక్ చైన్లో డెవలప్ అవుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. అసలు డబ్ల్యూ పంప్ గురించి ఒకసారి దాని గురించి రీసెర్చ్ చేస్తే అది ఒక మీమ్ కాయిన్స్కి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్గా తీసుకొచ్చారు. బట్ దాన్ని ఎలా డెవలప్ చేయాలి, సో ఇందాక మీకు చెప్పినట్టుగా మీమ్ కాయిన్స్ అనేది ఒకరికి సంబంధించింది కాదు, ఎవరైనా ఐడియాస్ ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు, టెక్నాలజీని చేయగలిగిన వాళ్ళు, ఉపయోగించే వాళ్ళు దీంట్లోకి చేయొచ్చు. సో ఇప్పుడున్నటువంటి guru.fun మన మెటావేల్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అది. దీంట్లో ఏం జరుగుతుందంటే ఐడియాస్ ఇచ్చేవాళ్ళు
ఆ ఐడియాస్ని నచ్చి దీన్ని బాగా ట్రెండ్ అవ్వచ్చు అని అనుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పరంగా వాళ్ళు పట్టున్న వాళ్ళు ఈ ఐడియాని తీసుకొని వాళ్ళు డెవలప్ చేసేవాళ్ళు, ఈ అందరి సమూహం, అందరి కలయిక అనేది ఒక ప్లాట్ఫామ్ ఒకే దగ్గర ఉండడానికి ఏర్పడ్డటువంటిదే ఈ Guru.fun. సో ఇక్కడ చాలా క్లియర్గా మనకి చెప్పారనమాట, ఐడియాస్ ఇచ్చే వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఐడియాస్ ఇవ్వాలి, అండ్ దీని ఐడియాస్ని చాలా ఐడియాస్ వస్తాయి, చాలామంది కొన్ని కోట్ల ఐడియాస్, లక్షల ఐడియాస్ ఇస్తూ ఉంటారు. దీంట్లో ఏది ట్రెండ్ అవ్వచ్చు అని చెప్పి చేసే టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి అక్కడ ఏది నచ్చిన దాన్ని డెవలప్ చేయడానికి. సో ఉదాహరణకి నాకు ఒక ఐడియా వచ్చింది సార్, దీన్ని డెవలప్ చేసేంత టాలెంట్ ఉండి మా ఇద్దరి కలయికతోటి దీన్ని మేము ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తాము. ఇది ఎక్కడ డెవలప్ అవుతుంది అని అంటే W పంప్లో డెవలప్ అవుతుంది. W పంప్లో సొలానా బ్లాక్ చైన్లో మన డెవలప్ అయ్యి దీనికి కావాల్సినటువంటి మొత్తం బలం, పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే ప్రమోషన్ కావచ్చు, ఇదంతా కూడా లాడో గారు చూసుకుంటారు. W పంప్లో జరిగేది అదే. సో ఒకవేళ మీరు సొంతంగా టోకెన్ తయారు చేయాలనుకుంటున్నారా, లేదా సొంతంగా ఒక కాయిన్ తీసుకురావాలనుకుంటున్నారా, దానికి కావాల్సిన సపోర్ట్ కావాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మీరు కూడా దీంట్లో చేయొచ్చు. ఎవరో తీసుకొచ్చిన దాన్ని వాడడం కాకుండా మనది మనం కూడా డెవలప్ చేసే ఆప్షన్ దీంట్లో ఉంటుంది. సో అలాంటిదే ఈ W పంప్లో డెవలప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్లాట్ఫామ్ Guru.fun. అయితే ఇక్కడ చాలామంది లీడర్స్ చాట్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్, ఆల్రెడీ మనకి CS ఉంది కదా, దీన్ని డెవలప్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఈ కొత్తగా మీమ్ కాయిన్ సంబంధించి చేయాల్సినంత అవసరం ఏంటి అనే పాయింట్ చాలామంది రేస్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి లాడో గారు కూడా దీనికి సమాధానం చెప్పారు. నగ్న సార్, 6 నెలల క్రితము సొలానా బ్లాక్ చైన్ లో మన ఒక ప్రాజెక్ట్ వస్తుందని ఒక అప్డేట్ వచ్చినప్పుడు కూడా అందరం ఆశ్చర్యపోయినాం. మనం ఆల్రెడీ పాలిగన్ బ్లాక్ చైన్ లో ఉన్నాము, లేదా భవిష్యత్తులో మనమే ఒక ఓన్ బ్లాక్ చైన్ తీసుకొచ్చే ప్లాన్ కూడా లాడో గారికి ఉంది. మళ్ళీ సొలానా ఎందుకు తీసుకొస్తున్నాడు అనేది కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది Guru.fun వచ్చిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ W పంప్ అనే ప్రాజెక్ట్ అసలు ఎట్లా ఉంటది ఏంటి అనే విషయాలు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. సో లాడో గారి విజన్ మనకు అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేస్తున్నట్టుగా కేవలం ఒక కైనే కాదు, ఒక కైన్ చుట్టూ ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలి. ఏదైతే ట్రెండింగ్ సబ్జెక్టులు ఉన్నాయో, ట్రెండింగ్ టెక్నాలజీ ఉందో, ప్రపంచానికి భవిష్యత్తులో అవసరమైన అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో మనం కనుక ప్రాజెక్టులు కైన్ చుట్టూ నిర్మించగలిగితే ఈ కైన్ ఖచ్చితంగా 10 years లో, 5 to 10 years లో ఏదైతే మన విజన్ ఉందో $18,000 అనేది ఉందో అది రీచ్ కావడానికి చాలా ఈజీ అవుతుంది. అలాగే అనేక ఇప్పుడు హోలీ వీటా, హోలీ వర్స్ ఇవన్నీ కూడా హెల్త్ కి సంబంధించి చూస్తుంటే, ఒకవైపు మనకు హోలీ గార్డ్ అనే సినిమా రంగంలో అండ్ రకరకాల ఛానల్స్ ఇవన్నీ ఈ వైపుగా మనం చూస్తుంటే ఏంటంటే మల్టిపుల్ రంగాల్లో, ఏరియాస్ లో లాడో గారు వర్క్ జరుగుతుంది. లాడో అంటే ఒక్కడే కాదు, లాడోకి చాలా టెక్నికల్ టీమ్ ఉంది, హ్యాండ్స్ ఉన్నాయి, ఎంతో సపోర్ట్ కూడా తనకు ఉంది, ఒక మంచి టీం ఉంది కనుక ఇవన్నీ చేయగలుగుతున్నాడు. సో మనము ఎప్పుడు మర్చిపోవద్దు, గాలా ఈవెంట్లో మనము వరల్డ్ టాప్ 10 లో ఉంటాము అనేది మనకు చెప్పడం జరిగింది, మన విజన్ అది. సో వరల్డ్ టాప్ 10 లో ఉండాలంటే కేవలం కైన్ పట్టుకుంటేనే కాదు, కైన్ చుట్టూ ఒక పెద్ద ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలనేది లాడో గారి విజన్ అనమాట. NFT కూడా అందులో అలాగే NFT మనం అందరం చూసాము, దాని ఇన్కమ్ తీసుకున్నాము. NFT రానున్న 1-2 months లో చాలా మనకు కొత్త NFTకి సంబంధించిన ప్లాట్ఫామ్లు ఇంకా పరిచయం చేయబోతున్నాడు లాడో గారు. అలాగే NFTలో మనం యాక్టివేటర్ కానీ, సూపర్వైజర్ కానీ ఇట్లా అచీవ్ కావాలంటే, గతంలో ఫస్ట్ క్లాసిక్ ఉన్నప్పుడు 5 స్లాట్లు ఎవరైతే కొన్నారో వాళ్ళకు జస్ట్ NFT వచ్చింది. ఎప్పుడైతే యూనిటీవర్స్ ప్రోగ్రామ్ లాంచ్ అయిందో దానికి లింక్ పెట్టాడు, ఇక్కడ 5 ఉండాలి, 3 టైర్లు ఉండాలి. సేమ్ ఇప్పుడు బూస్టర్ లో కూడా అదే చేయబోతున్నట్టుగా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. దాని ఉద్దేశంతోనే లాడో గారు మినిమం T&S ప్రోగ్రామ్ లో 7 స్లాట్లు అని ప్రపోజల్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఫస్ట్ టైం PDF లో పెట్టడం జరిగింది కనుక 7 స్లాట్లతో ఎవరైతే ఎంట్రీ అవుతారో వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పడం జరిగింది. ఇన్కమ్ పరంగానే కాకుండా ఎన్ఎఫ్టీలో కూడా ఎంట్రీ కావడానికి, యాక్టివేటర్, రాయల్టీ, సూపర్వైజర్స్ ఇవన్నీ తీసుకోవడానికి వచ్చే బూస్టర్ ప్రోగ్రామ్
ప్లస్ టే అండ్ కు ఇట్లా ఇంటర్నల్ లింక్ పెట్టే అవకాశం ఉంది గనక ఇప్పటి నుంచే మనము T&S లో మినిమం 7 తో ఎంట్రీ చేసేటట్టుగా Yes. మనం ప్రాక్టీస్ చేయాలి, టీం కి అలవాటు చేయాలి, నేర్పియాలనేది అనిపిస్తుంది అనమాట. సో Guru.fun అనేది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మాకు అర్థమైంది, కాస్త స్టడీ చేస్తుంటే అర్థమవుతుంది. సో అనిపించింది ఏంటంటే కేవలం సిఎస్ వీటి గురించే కాదు, దీని గురించి కూడా, ఎందుకంటే మనలో మన కమ్యూనిటీలో ఎంతమంది మంచి ఐడియాలజీతో బయటకు వస్తారో తెలియదు, దానివల్ల ఎంత డెవలప్ అవుతామో మనకు తెలియదు. కాబట్టి దీని మీద కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి మేము ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాం. అది ఎలా చేయాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏంటి, ఇవంతా కూడా స్టడీ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని గురించి అప్డేట్ పూర్తిగా తెలిసిన తర్వాత మేము ముందుకు వస్తాం. అండ్ ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో ప్రతి రంగంలో మీరు కనుక ఉండగలిగితే మెటావేల్ అనేది మీకు ఆర్థికంగా ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తుంది. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ అండ్ పూర్తి వివరాలు కావాలంటే మా ఛానల్స్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై మెటావేల్.